हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు అతి శక్తివంతమైన చాలా ప్రభావం కలిగిన మంత్రం ఒకటి రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ మీ ముందుకు తీసుకుని వస్తుంది. క్రోధ భైరవ మంత్ర సాధన చేయడం వలన 3 రోజుల్లో మనకు సకల శత్రువులు నశిస్తారు. క్రోధ భైరవుని యొక్క అనుగ్రహం వలన అన్ని ఆటంకముల నుండి బయటపడతాం. ఆధ్యాత్మిక పురోగతి, దుష్టి దోషముల నుండి బయటపడడం, వ్యాపారము, ఉద్యోగంలో అభివృద్ధి, సంతాన సాఫల్యత మరియు కుటుంబంలో సఖ్యత, సర్వ శత్రువులు నిర్జించుటకు ఇది ఒక ఆయుధంగానే భావించాలి. ఈ జపం చేసేటప్పుడు మంగళవారము, శనివారము ప్రారంభించుట శ్రేయదాయకము. లేదా పూర్ణిమ, అమావాస్య రోజు, కృష్ణపక్ష అష్టమి రోజు కూడా ఈ మంత్రము ప్రారంభించుకోవచ్చు. 3 రోజులు చేయవలసి ఉంటుంది. ఉదయం, సాయంత్రం అనగా ఉదయం బ్రహ్మముహూర్త సమయమున, సాయంత్రం ప్రదోష సమయమున శివునికి యథాశక్తి ఆరాధన చేస్తూ తర్వాత రాత్రి 10 గంటల నుండి 3 గంటలలోగా మంత్రము 31 మాల జపం చేయాలి. 31 మాల. ఆ తెల్లవారి మధ్యాహ్నం 3 గంటలకు అదే మంత్రముతో 108 యజ్ఞం చేయాలి, అనగా స్వాహాలు ఇవ్వాలి, ఆహ్వానం చెప్పాలి. ఇది కేవలం గురుతుల్యులకు యజ్ఞాది కృతువులు ఉనర్చే అర్హత కలిగిన వారికి మాత్రమే సాధ్యము. లేదు అనుకున్న వాళ్ళు ఇదే మంత్రము 21 రోజు, రోజుకి 31 మాల జపం చేయవలసి ఉంటుంది. ప్రత్యక్షంగా జపం చేయవలసిన వారు ఇలా చేయాలి. లేదా యజ్ఞం చేసే అర్హత ఉంది, మేము యజ్ఞం చేయగలం, మాకు యజ్ఞోపవేతం ఉంది. చాలా మంది గురుగారు నేను యజ్ఞం చేసేసాను అంటే, ఏం యజ్ఞం చేసావు అంటే, కాలభైరవ యజ్ఞం చేశాను. పోన్లే. అగ్ని పూజితలకు మంత్రం చెప్పు, తెలియదు. అష్టదీపాలకు మంత్రం చెప్పు, తెలియదు. నవగ్రహ మంత్రం చెప్పు, తెలియదు. మరి ఏం చేసావంటే, అగ్గి ముట్టించాను, మంత్రం చెబుతూ నెయ్యి పోసాను. ఇది కాదు యజ్ఞం. యజ్ఞం అంటే వైదిక కర్మకాండ. దానికి గురువు వద్దకు వెళ్లి నేర్చుకుని చేయవలసి ఉంటుంది. ఆచరించాలంటే వైదిక ధర్మం అనుసరించి ఆచరించండి. ఇది మా యొక్క మనవిగా చెప్పుకుంటారో ఇంకొకలా భావిస్తారో అది మీ ఇష్టం. ఇక మీరు మంగళవారం ప్రారంభించారు, రాత్రి 10 గంటల నుండి 3 గంటలలోగా 31 మాల జపం చేశారు. అదే ప్రకారంగా బుధవారం నాడు 3 గంటలకు అంటే మధ్యాహ్నం 3 గంటలకు ఇదే మంత్రముతో 108 హవనం ఇవ్వవలసి ఉంటుంది. బుధవారం రాత్రి మళ్ళా జపం చేశారు, గురువారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు 108 హవనం ఇవ్వాలి. మరలా గురువారం రాత్రి చేశారు 31 మాల, శుక్రవారం మాత్రం 3 గంటలకు ఆరంభించి రాత్రి 10 గంటలలోగా 31 మాల ఇదే మంత్రముకు హవనం ఇవ్వాలి. శనివారం ఉదయాన్నే నదికి గాని జల ప్రవాహం నాకు వెళ్లి 1108 అనగా 11 మాలలు, కనీసం 11 మాలలు తర్పణం ఇవ్వాలి. అటు నుండి వచ్చాక 1000 మార్జనము ఇస్తూ కనీసం 10 మందికైనా సరే సాధకులకు, భైరవ ఉపాసకులకు లేక మీ గురువు యొక్క పరంపరలో వస్తున్న శిష్యులకు భోజనం ఇచ్చి ఈ వ్రతమును అనగా ఈ దీక్షను ముగించవలసి ఉంటుంది. అలా చేయడం వలన క్రోధ భైరవుని యొక్క అనుగ్రహంతో సకల శత్రువులు నిర్జించబడడంతో పాటు మీరు సమాజంలో ధైర్యోపేతమైన జీవితం కొనసాగించగలరు. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు భైరవ సాధన ప్లేలిస్ట్ లో భైరవ సాధనలు వినండి. అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు మంత్రము ఓం భ్రాం క్రోధ భైరవాయ భ్రాం హుం ఫట్. మంత్రం మరోసారి ఓం భ్రాం క్రోధ భైరవాయ భ్రాం హుం ఫట్. మంత్రం మరోసారి ఓం భ్రాం క్రోధ భైరవాయ భ్రాం హుం ఫట్. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి. అవగాహన పెంచుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించండి. యజ్ఞములు, కృతువులు, యాగములు అన్నవి గురు సమక్షంలో చేయవలసినవి. వాటికి ఏమాత్రం విద్యా అర్హత లేకుండా అనగా తెలుసుకోకుండా చేయడం అన్నది సరైన విధానం అయితే కాదు. ఇక్కడ జాతి, మతం మీకు ఆటంకములు కావు గాని ఆచరణ తప్పనిసరి ఉండాలి. ఏ ఆచరణ లేకుండా ఇక్కడ జాతి, మత, వర్గ, ప్రాంత భేదములు చూపించడానికి వీలుండదు. మీరు +2 ఎగ్జామ్ రాయాలంటే మెట్రిక్ పాస్ అయి ఉండాలి. డిగ్రీ ఎగ్జామ్ రాయాలి అంటే +2 పాస్ అయి ఉండాలి. అదే ప్రకారంగా హైందవ సనాతన ధర్మంలో విధానాలు ఒకదానికంటే ఒకటి ఉత్కృష్టంగా ఉంటాయి. ఆ అర్హతను పక్కన పెట్టి, లేదు నేను సిటిజన్ ఆఫ్ ఇండియా, నేను ప్రత్యక్షంగానే డిగ్రీ రాస్తాను అంటే ఆ వెసులుబాటు కూడా కొన్ని యూనివర్సిటీలు ఇస్తున్నాయి. దాన్ని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటారు. ఆ సర్టిఫికేట్ కేవలం సంబంధాలు చేసుకోవడానికి, పెళ్లిళ్లు చేసుకోవడానికి, నేను డిగ్రీ చదివానని చూపించడానికి తప్ప ఇతర వ్యవహారములకు వినియోగించడానికి పనికిరాదు. ఇవి కూడా అలానే ఉంటాయి. కాబట్టి మీరు అర్థం చేసుకొని ముందుకు సాగవలసి ఉంటుంది. మనం పదే చెప్తున్నాం, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ భారతీయ ఆచరణ విధానాలు ఒకేలా ఉంటాయి. దీనిని అర్థం చేసుకుని ముందుకు సాగు. హైందవ సనాతన ధర్మ రుసులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితంలో మనం సక్రమంగా సరిచేసుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కూడా మన బాధ్యతగా నిర్వర్తించాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.